హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ వనిత స్మైలీ అఫీషియల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడైతే మీతో పాటు వీడియో అయితే షేర్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను మీ ముందుకి. ఇక్కడైతే కొన్ని భోగి పిక్స్ అయితే ఉంటే అవన్నీ అయితే యాడ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ చూడండి, వాళ్ళ అమ్మమ్మ కుట్టి అయితే అలా పౌడర్ రెడీ వస్తుంటే పౌడర్ అంతా వేపిచ్చేసుకొని వాళ్ళ అమ్మమ్మకి కూడా అలా పూసేసి ఆ కాసేపు పౌడర్తో ఆడుకున్నారు వాళ్ళిద్దరు. ఇక్కడ వాళ్ళ మామని చూసారా ఎంత గట్టిగా పట్టుకుందో. ఇక్కడైతే భోగి రోజు వేసిన ముగ్గు అనమాట. నా కష్టాలు చూడండి. ఇలా చీకట్లో ఆ రోజు 3:30కి లేసాను, చూపించాం కదా. అలా భోగి వేసేసుకొని అంతా కల్లాపు చల్లేసుకొని ముగ్గు అయితే చిన్నగా అయితే సింపుల్గా పెట్టేశాను అనమాట. ఎలా ఉంది? బాగుందా? సింపుల్గా క్యూట్గా ఉంది కదా ముగ్గు అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే కొన్ని పిక్స్ అయితే ఇలా షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే చూసుకోవడానికి ఎప్పుడైనా ఉంటుంది, కొంచెం మెమరీగా ఉంటుందిలే అని చెప్పి. అదేమో నైట్ వ్యూ అనమాట. ఇదేమో మార్నింగ్ టైంలో జస్ట్ అలా క్లిప్ అయితే చూసాను. అప్పటికి ఆల్రెడీ చూసారా, పోయింది అంతా. అలా అయితే అయిపోయింది. ఇదేమో మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు అనమాట. ఇది అక్కడ కూడా ఇలా సింపుల్గా అయితే వేసేసారు, బాగుంది కదా. ఇది భోగి రోజు వేసిన ముగ్గు అనమాట. ఇక్కడైతే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. చూడండి, ఎక్కడికి అనుకుంటున్నారా? మేమైతే బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా డేస్ నుంచి పక్కనే మాకు బీచ్ ఉంటుంది, కానీ ఎప్పుడు వెళ్ళము. ఏంటో టైం అంతా అలా గడిచిపోతూ ఉంటుంది అనమాట. అస్సలు వెళ్ళము. ఏంటో ఈసారి కుదిరింది, అనుకోకుండా అయితే స్టార్ట్ అయిపోయాము మేము. సరేలే బీచ్కి వెళ్దాం, ప్రతిసారి వెళ్తూనే ఉంటాం కానీ ఇక్కడైతే వెళ్తా ఆగామన్నమాట. దారిలోనే మాది దగ్గరలోనే ఆగాము. ఎందుకు అంటే అక్కడ వెళ్ళినప్పుడు జస్ట్ అలా కూర్చొని తినడానికి ఏమైనా ఉంటాయి కదా, తీసుకొని వెళ్దాము అన్నట్టుగా. బేకరీ ఉందన్నమాట పక్కన అక్కడే. అందుకని ఆగి అక్కడ ఏమైనా తీసుకుందాము, కుట్టి కూడా ఉంది కదా, ఏమైనా తింటది అన్నట్టుగా అయితే తీసుకున్నాం అనమాట. కాకపోతే తీసుకున్నామే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతేం తినలేదు. ఎక్కడ కుట్టి ఆడుకోవడమే సరిపోయింది. ఇక్కడైతే ఎంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుంది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫేస్ చూపిస్తాను చూడండి, ఎలా మారిపోతుందంటే ఆ వాటర్ చూడంగానే అస్సలు వెళ్ళదు వాటర్లోకి. స్విమ్మింగ్కి వెళ్దామన్నా అసలు తీసుకెళ్దామన్నా కానీ వెళ్ళదు, అసలు వాటర్ దగ్గరికి అసలు వెళ్ళదు అనమాట. అలా భయపడతా ఉంటుంది అనమాట. అయినా కానీ తీసుకెళ్దామని తీసుకుని వెళ్తే ఇంకెక్కడ ఏడ్ చేస్తూ ఉందన్నమాట లోపలికి తీసుకెళ్ళినా కానీ. అందుకని మేము తీసుకెళ్లకుండా కాసేపు ఆడుకునేద్దులే అని చెప్పి ఇసుకలో అయితే ఆడుకోవడానికి ముందుగానే మేము ఏం చేసామంటే, ఇక్కడంటే మనకి శాండ్ కిట్ ఉంటుంది కదా, అక్కడైతే ఏమి ఉండదు కదా, మనకి ఒక చిన్న స్పూన్ గంటను ఒక బౌల్ లాంటిది అయితే తీసుకొని వెళ్ళాం కుట్టి ఆడుకోవడానికి. దాంతో అయితే మంచిగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ చూడండి, ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము. అప్పటికే రోడ్లన్నీ ఈవినింగ్ అవుతుంది అంటే చాలు ఇవి కౌ బఫెలోస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈవినింగ్ టైంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఉన్నట్టుగానే ఉంటాయి, సడన్గా వచ్చేస్తాయి అనమాట. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం. అవి వస్తున్నప్పుడు మనం వెళ్ళేటప్పుడు కానీ అలా కేర్ఫుల్గా వెళ్ళాలి. అవి సడన్గా పైకి వచ్చేస్తాయి, కోపపడతాయి, అవి అలా అయితే ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అదనమాట. అందులే కార్లో నీ ఫోన్ కదా, ముందు ఉంది పచ్చలు ఉంది, వీడియో పెట్టి అక్కడ దాకా తెలుసా, అక్కడ ఆపు గట్టి బాగా తెలీదా? అసలు ఇంతమంది ఉన్నారా బాబోయ్. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ముంచేస్తారా అని చూస్తుంది కుట్టి. కుట్టి కుట్టి ఎక్కడుంది? కుట్టి ఎక్కడుంది? ఏది కుట్టి? అమ్మో కుట్టి, వాటరా? ముగ్గురు వచ్చారు, ఇంకొక తీసుకొచ్చారు బయట.
చనిపోయి బయటికి వచ్చాడా? ఎప్పుడు జరిగింది? అవునా? నాకు రాకెట్. ఇంక ఇక్కడ నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఎడిట్ చేస్తుంటే నాకే నవ్వు వస్తుంది. ఆ ఎండ అలా ఉందనమాట. ఎండగా ఉండేసరికి ఫేస్ మనం కరెక్ట్‌గా చూడలేం కదా స్క్రీన్ సై. ఇంకా అలా అయితే ఫేస్ పెట్టేశాను. ఇక్కడైతే డిస్కషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైందంటే మేము ఎలా ఎంటర్ అయితూ ఉన్నాము. ఎంటర్ అయితుంటే వేరే వాళ్ళు ఇలా బయటకొస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారనమాట. ఇలాగ ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ 5 మెంబర్స్ అలా వచ్చారంటే ఇంకా బీచ్‌లో అలా మునుగుతా లోపలికి అలలైతే చాలా ఘోరంగా ఉన్నాయి ఆ రోజంతా. ఇంకా అందుకని అక్కడ పోలీస్ వాళ్ళు ఆళ్ళందరూ ముందుగానే ఉన్నారు. ఎందుకంటే హెచ్చరిస్తూనే ఉంటారు వాళ్ళు. లోపలికి వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అని. ఇప్పుడు కొంచెం తగ్గాయి. ఇంకా చాలా మేమిప్పుడు ఉన్నాం గదా! అక్కడి దాకొచ్చాయంట వాటరు. ఇంకా అదే ఆఫ్టర్‌నూన్ ఆ టైం ఆఫ్టర్‌నూన్ 12కి, 1కి అలాగా. అంత ఘోరంగా ఉన్నాయంట అలలు. వాళ్ళంట ఇంకా అలాగా 5 మెంబర్స్ అయితే ఇలా అలా కొట్టుకొని అయితే వెళ్ళిపోయారంట. అందరైతే చనిపోయారు. ఒక్కళ్ళనైతే కాపాడారంట అంతే. ఇంక అందరూ ఎక్కడెక్కడో తేలారు. ఒక చాలా ఉంది వాటర్. నడుపు, నడిపించు. బూట్లే బూట్ అవసరం లేదు, మట్టి లోపలికి వెళ్ళిపోద్దిరా. కాదు. ఏమన్నా? తాగి ముందు సీసా పెంకులు ఆడ నేస్తాం. అవునా? సీసా పెంకులు కాదు. ఇంక అలా జరిగిందనమాట. ఇంక అలా అయ్యో! అనిపిచ్చింది. అంటే ఇంక ఫెస్టివల్‌కి అందరూ అనుకోని వస్తూ ఉంటారు గదా! ఇంక అయినా లోపలికి కూడా వెళ్ళడం తప్పేలేండి. ఇంక అలా వెళ్తా ఉంటే టైము ఇంకేం చేయలేమనమాట అది. ఇలా జస్ట్ ఫ్రంట్‌లో కాసేపు అట్లా ఆడుకొని, కాసేపు మునిగినట్టు అట్లా ఉండి ఎంజాయ్ చేస్తే బావుంటది. మేమైతే అంత ఇదిగో చూడండి ఇంక ఇక్కడైతే దూరంగా అయితే అలా వేసుకొనైతే అలా కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసి ఇంకా వెళ్ళామనమాట. ఎక్కువ వాటర్‌లో కూడా పోలేదు. జస్ట్ అలా కాళ్ళు తడిసినట్టు అలా వెళ్ళామనమాట. ఇంకా కుట్టి చూసారా స్టార్ట్ చేసేసింది ఇంకా ఆటలన్నీ. కూర్చొని ఎంతసేపు ఆడింది పాపం టైం సరిపోలేదు. మేమప్పటికి ముందే వెళ్ళాల్సింది. అనుకోకుండా సడెన్‌గా స్టార్ట్ అయ్యాం కదా! ఇంకొంచెం లేట్‌గానే అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అందుకని ఇంకా కుట్టి అయితే టైం సరిపోలేదు. శాండ్‌లో ఆడుకోవడం అంటే పిల్లలకి ఇష్టమే కదా! ఇంకా అలా ఆడుకుంటూనే ఉంటారు. అసలు స్టార్టింగ్ ఫస్ట్ అసలు ఎంటర్ అవుతుంటేనే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అసలు బీచ్ మొత్తం ఫుల్ అయిపోయిందనమాట. ఏంది ఇంతమంది క్రౌడా అనుకున్నాను. పండగలకొచ్చారు కదా! ఇంకా అందరూ అలా వచ్చేసారు. ఇంక ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీస్‌తో. ఇంకా ఇంకా వెనక చూసారా పోలీస్ వాళ్ళు అందరూ అయితే గ్రూప్‌గా ఉండి అలా డిస్కషన్స్ అయితే అయితూ ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కళ్ళు. ఇంకా కనపడకుండా ఉన్నారు. వెళ్ళిపోయారు కొట్టుకొని అన్నాను కదా! ఇంకా వాళ్ళ సిస్టర్ అయితే అమ్మాయి అయితే అలా ఉందనమాట. ఇంకా పోలీస్ వాళ్ళతో మాట్లాడతా అలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఒక దగ్గర ఒకటి జరుగుతుంది అంటే ఇంక అందరూ గుంపులాగా ఫామ్ అయిపోయి ఇంకా ఉంటారు కదా! ఎక్కువ క్రౌడ్ వచ్చేస్తది అంతా. ఇంకా ఎమ్మెల్యే వీళ్ళందరూ అయితే వచ్చారు. ఇంకా ఇలా బీచ్‌లకి వెళ్ళినప్పుడు, చెరువులకి ఇలా స్నానాలకి వెళ్తుంటారు గదా! అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్తాము. బాగా అలా చేయాలి, ఇలా దూకాలి ఇలా పోటీ పెట్టుకున్నట్టు అలా చేస్తాము. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అది సమ్మరొస్తుంది. ఇంకా అందరూ అలా చెరువులకి అలా ఎళ్తుంటారు. అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇంకా సేఫ్‌గా వెళ్ళి సేఫ్‌గా రావాలనమాట. ఎంతవరకు ఆడుకోవాలో అంతవరకు ఆడేసుకొని ఎంజాయ్ చేయాలి. సేఫ్‌గా ఉండాలి. ఇంకా అలా అందరూ సేఫ్‌గా ఉండాలనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే చూడండి అస్సలు అబ్బా! అసలు శాండ్‌తో ఆడింది కుట్టి. ఈ రకంగా ఎవరు ఆడరు. అంత బాగా యూజ్ చేసుకుందనమాట. ఆ స్పెట్స్ మంచిగా పెట్టేసుకొని వ్యూ ఎంజాయ్ చేస్తా బీచ్ వ్యూ మంచిగా ఆడుకుంటా ఉంది. ఇంకా అలా అయితే కాసేపు ఆడుకుంది గానీ, ఎళ్ళేటప్పటికి గూడా సాటిస్ఫాక్షన్ లేదు కుట్టికి. మేమైతే జస్ట్ అలా వెళ్ళి ఒక రీల్లు, ఫోటో అలా తీసుకొనొచ్చాము. ఇంకా ప్యాంట్ అయితే కొంచెమే తడిచిందనమాట. మేము ఎక్కువ లోపలికి కూడా వెళ్ళలేదు. మామూలుగా మునగడానికొచ్చినా గానీ, అంత లోపలికైతే వెళ్ళము. మాకు భయమనమాట. ఏదో జస్ట్ అలా ముందుకి అలొచ్చినప్పుడు అలా కూర్చొని ఇంక అలా కొంచెం నీళ్ళలోనే ఎంజాయ్ చేస్తా ఉంటామనమాట. లోపలికైతే అసలు వెళ్ళము. ఇంకా అలా ఇలా కూర్చొనైతే మేము గూడా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ కాసేపు ముచ్చట్లయితే ముచ్చట్లు పెట్టుకున్నామనమాట. ఇంకా అలా కూర్చొని చూసుకుంటా ఉంటే బావుంది గదా! అదిగో అదంట లడ్డు అంట. కుట్టి నాకు లడ్డు చేసి ఇస్తుంది. అది లడ్డు నేను తినాలంట. లడ్డు అడ్డు అడ్డు అంటది.
ఇంక ఇక్కడైతే చూసేయండి. ఇక్కడ ఒక బ్యాచ్ లాగా వచ్చారనమాట. ఫుల్ ఫ్యామిలీ. వాళ్ళైతే మంచిగా ఏదేదో గేమ్స్ అయితే మంచిగా ఆడుకొని ఎంజాయ్ చేశారనమాట. కొంతమంది అదే జస్ట్ అలా లైట్‌గా మునిగామా, మునగలేదా అన్నట్టు మునిగేదాన్ని. ఇలా గేమ్స్ అయితే అంత ఎక్కువ మంది వచ్చారంటే ఇంకా మనకి పాజిబుల్ ఉంటది గదా! గేమ్స్ గానీ, ఏదన్నా ఆడుకోవడానికి. అలా ఆడుకొని ఇంకా వెళ్లారు. ఇంకా మేము కూడా కాసేపు ఉండేసి ఎక్కువ సేపు కూడా ఉండలేదనమాట. ఎందుకంటే లేట్‌గా వచ్చాం కాబట్టి. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూడు చూడు ఫోటో తీసా ఇంకిక్కడైతే ఆడింది గదా! అన్నంతసేపు అయితే ఆడుతది. బాగా ఆడుతది. ఆడిన తర్వాత ఇంకా శాండ్ తడిగా ఉంటది గదా! ఇదంతా అతుక్కపోతది గదా చేతులకి అలాగా. ఇంకా అదైతే అస్సలు చేదరనమాట. అస్సలు ఉంచుకోదు. వాష్ చేయాల్సిందే ఎమ్మటే. ఇంకా చూడండి చిరాకు పడిపోతా ఉంది. ఇంకిక్కడైతే అక్కడ క్రౌడ్ చూసారా? ఎంత గ్రూప్‌గా ఫార్మ్ అయిపోయారో. అక్కడైతే బోట్ అయితే లోపలికెళ్తుంది. ఏంది అనుకుంటున్నారా? ఇంకా అక్కడైతే ఎమ్మెల్యే గారొచ్చారు. ఇంకా మీడియా అందరైతే వచ్చేసారనమాట. ఇంకా అందరు కవర్ చేస్తూ ఉన్నారు. ఇంకా బోట్ ఎందుకు పంపిస్తున్నారు అంటే ఆల్రెడీ చెప్పాను కదా! ఒకతనైతే కనిపించలేదు ఇంకా బయటికి రాలేదు అని చెప్పి. 3 మెంబర్స్ వచ్చేసారు. తీసుకొచ్చారు. వాళ్ళనైతే ఇంకా తీసుకెళ్ళిపోయారనమాట. పోస్ట్ మార్టం కోసం అయితే తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఒక్కళ్ళు రాలేదు గదా! ఇంకా అతని కోసం అయితే ఇంకా అలా జరుగుతా ఉంది వేట. ఆల్రెడీ 2 బోట్స్ అయితే ఆల్రెడీ లోపలున్నాయి మేమొచ్చేటప్పటికి. అబ్బా! చూడండి అసలు ఎలా పోతున్నారంటే, మాకైతే అందరూ భయపడిపోయారసల. అలా చూసారు. మీకు కనుక రియల్ వాయిస్ పెట్టుంటే మీరైతే మామూలుగా నవ్వుకోరనమాట. మా వాయిస్‌లు విని. అసలెంత ఘోరంగా ఎళ్తుంది. వాళ్ళకి రోజు అలవాటు ఇలా వేటకెళ్ళేవాళ్ళు అలా ఉంటారు గదా! వాళ్ళు కాబట్టి వెళ్ళగలుగుతున్నారు. వామ్మో! అనిపిచ్చింది మాకైతే. ఆల్రెడీ ఇక్కడ 2 బోట్స్ అయితే ఆల్రెడీ మేము వెళ్ళిన దగ్గర నుంచి అయితే వెతుకుతూ ఉన్నారు. ఇంకా థర్డ్ బోట్ గూడా మా ఎమ్మెల్యే గారొచ్చాక పంపించారనమాట. ఇంకా వెతకడానికి. ఇంకా అది ఇక్కడ మేమైతే ఇంక వెళ్ళిపోతున్నాము. ఏం చేస్తున్నావే? ఇంకా అలా అయితే స్టార్ట్ అయిపోయాము. పెందలాడే ఒక 1 అవర్, 1 ½ అవర్ ఉంటామేమో. ఇంకా అక్కడ జస్ట్ అలా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఏదో ర్యాండమ్‌గా తీసిన పిక్స్ అనమాట ఇవి. ఇంకా అలా ఒక షేర్ చేసుకుంటున్నాను మీతో పాటు. ఇంకా అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఊర్లో నుంచి ఈవినింగ్ అయింది కదా! చూడండి అసలు అబ్బా! అస్సలు ఉంది నేచరు. సూపర్ ఉందనమాట పల్లెటూరు ఇదంతా. వరి ఏసున్నారు అప్పుడే. చూసారా? వరి వచ్చుందనమాట. చాలా బావుంది. అదంతా వాతావరణం అంతా గాని చూడండి క్లైమేట్ ఎలా చల్లగా అయిపోయి ఈవినింగ్ అవ్వంగానే మంచు టైం అయిపోతుందనమాట. ఇంక అక్కడ చూసారా? వాటర్ పెట్టడము బావుంటది. ఇదంతా చూస్తా ఉంటే పల్లెటూరి వాతావరణం అంతా. సిటీస్‌లో ఉండి ఇదంతా మిస్ అయితూ ఉంటారు గదా! అట్లాంటి వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మీకోసం అయితే పెడుతూ ఉన్నాను చూడండి. ఇదంతా మందు కొడతా ఉన్నారు ఇక్కడ వరికి. ఇదంతా వరి ఏసున్నారు ఇటు సైడ్ అంతా. ఇంకైతే ఊర్లోకైతే వచ్చేసాము. ఇంకా ఇదైతే ఇంకా అదే మా ముందు ఎమ్మెల్యే గారు వెళ్ళారనమాట. అసలు కార్స్ ఓహ్ మై గాడ్! పోలీస్ వాళ్ళు అందరూ అన్ని వరుసగా వస్తానే పోతానే ఉన్నాయన్నమాట. ఇంకా అలా జరుగుతా ఉంది. ఇంకా మేమైతే వచ్చింది ఒక రూట్, వెళ్ళేది ఇంకో రూట్ అనమాట. మా అమ్మ వాళ్ళ ఊరి మీద నుంచి అయితే వెళ్ళాం మేము వెళ్ళేటప్పుడు మాత్రం. మా అమ్మ హ్యాపీనెస్ చూడాల. వాళ్ళ ఊరు వచ్చేసరికి మా ఊరు అని చెప్పి ఇంకా మధ్యలో ఇంకా వచ్చిన ప్లేసెస్ అన్నీ చెప్తా ఉందనమాట. ఇక్కడ ఇది ఉండిద్ది, మేము ఇట్లా వచ్చేవాళ్ళం, అట్లా చేసేవాళ్ళం, అది ఇది అని చెప్పి. ఇంకా వాళ్ళ ఊరు సైడ్ నుంచి అయితే వచ్చేసాము మేమైతే. ఇంకా ఇక్కడైతే నైట్ వ్యూ అయితే చూడండి. టెంపుల్‌కి అయితే లైటింగ్ వేసి చాలా బావుందనమాట. ఇంకా మేమైతే ఇలా సాంగ్స్ పెట్టుకొని మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ పల్లెటూరు వాతావరణం, ఈ క్లైమేట్, పొలాలు ఇదంతా ఎంజాయ్ చేస్తూ మంచిగా అయితే వెళ్ళిపోయాము చూడండి. అదంతా 5 కూడా కాలేదనుకుంటా. అంత చీకటి అయిపోయిందో మొత్తం అలా అయిపోయింది. ఇంక ఇక్కడ ఇదంతా పొలాలే అనమాట. ఇంకా అలా వ్యూ అయితే చాలా బాగుంది. అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి చీకటి అయిపోయిందనమాట. ఇంకా ఇది మా ఊరి అందాలు చూపిస్తాను చూడండి. లైట్స్ మాత్రం సూపర్ వేస్తున్నారు ఈ మధ్య. ఇది వ్లాగు. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బీ సేఫ్ ఎప్పుడు
కేర్ఫుల్గా ఉండండి అందరూ. ఓకే, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.